హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో దొండకాయ వేపుడు ఈజీగా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ దొండకాయ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. ముందుగా ఒక అరకిలో దొండకాయలు అలా సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి అండి, ఒక 10 వరకు వెల్లుల్లి రొబ్బలు, ఒక అర చెంచా జీలకర్ర, కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు అండి. కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే అలా ఎక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. కారం వాడట్లేను అనమాట, మొత్తం ఎండుమిరపకాయల కారమే. అలాగే తాలింపు గింజలు, ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, పసుపు, ఒక అర చెంచా ఉప్పు రుచికి తగినంత. ఇవండి మనకి మెయిన్గా కావాల్సింది. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఈ నువ్వులు వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. నువ్వులు, జీలకర్ర ఇవి కొంచెం వేగాక ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసుకొని, అలాగే ఎండుమిరపకాయలు కూడా దీంట్లోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేయొద్దండి, ఆయిల్ వేయకుండా ఇలా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. ఇవి చక్కగా వేగిపోయాక దీన్ని చల్లారనిద్దాము. చల్లారాక దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. దీన్ని పక్కకు పెట్టేసుకొని ఇదే స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని కూరకు సరిపోను ఆయిల్ వేసేసుకోవాలి. దొండకాయ వేపుడికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి, చూసి తీసుకోండి. ఇప్పుడు నూనె కాగాక తాలింపు గింజలు వేసేసుకొని ఇవి కొంచెం వేగాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగుతున్నప్పుడే కరివేపాకు కూడా దీంట్లోనే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా వేగిపోయాక చూసారు కదండి, వేగిపోయినాయి. ఇప్పుడు దీంట్లో దొండకాయ ముక్కలు యాడ్ చేసేసుకోవాలి. దొండకాయ ముక్కలు పొడుగ్గా లేదంటే దాన్ని ఒక హాఫ్గా అయినా కట్ చేసుకోవచ్చండి, అది మన ఇష్టమే అనమాట. కొద్దిగా పసుపు, రుచికి తగినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకొని కలుపుకోవాలి. ఉప్పు ఇప్పుడు వేయటం వల్ల ఏంటంటే దాంట్లో నీరు శాతం అంతా బయటకు వచ్చేసి దొండకాయ అనేది త్వరగా ఉడుకుతుందండి. ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాము. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ స్టైల్లో కనుక మీరు చేసుకున్నట్లయితే దొండకాయ వేపుడు ఎప్పుడు చేసుకున్నా ఇలాగే ట్రై చేస్తారు. మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇవి వేయించుకున్న వాటిని వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసేసుకొని దీంట్లోనే పొడి పట్టుకోవాలన్నమాట. చూసారు కదా, పొడి అలా రెడీ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. ఇవి చక్కగా మగ్గిపోయినాయండి. మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ బాగా మగ్గిపోనివ్వాలి. దొండకాయ కొంచెం టైం పడుతుంది వేగటానికి. బాగా మగ్గిపోయాక దీంట్లో మనము ప్రిపేర్ చేసుకున్న నువ్వుల పొడి ఉంది కదండి, ఆ పొడి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లో ఇంకా కారం ఏమీ వేసుకోవాల్సిన పని లేదండి, ఎండుమిరపకాయల కారంతో బాగుంటుందన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మగ్గిపోయింది కదండి, దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాము. కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని
స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన ఎంతో టేస్టీ దొండకాయ వేపుడు అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.